కావాల్సింది ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కావాలి కౌన్సిలింగ్ అని చెప్పి నేను చెప్తున్నాను. రాష్ట్ర ప్రభుత్వం విత్తనాలు తయారు చేసే వాళ్ళతో ఇవాళ లాలూచి పడి రైతన్న పడుతున్న అవస్థలను రైతన్నను తాకట్టు పెట్టే పరిస్థితికి ఇవాళ రాష్ట్ర ప్రభుత్వం దిగజారిపోయింది. ఈ రాష్ట్ర ప్రభుత్వం నిద్రపోతా ఉందా అని చెప్పి నేను అడుగుతున్నాను. వాళ్ళ ఇక్కడ ఏ ఒక్కరి మొహన కూడా ఎక్కడా కూడా చిరునవ్వును చూడాలనే ఆలోచన పక్కన పెట్టిన ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఎందుకు కొనసాగనివ్వాలి అని చెప్పి నేను అడుగుతున్నాను. ఇవాళ ఇక్కడ 90 మంది ఎమ్మెల్యేలు మీకున్నారు. ఇవాళ 90 మంది మీకు ఎమ్మెల్యేలు ఉంటే ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వం మీద ఎందుకు అవిశ్వాస తీర్మానం పెట్టడం లేదు అని అడుగుతున్నాను. ఇవాళ ఈ చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దలతో ఈ కాంగ్రెస్ పార్టీ పెద్దలతో కుమ్మక్కై స్పీకర్ ఎన్నికను రాజకీయం చేసి ఆ రాజకీయంలో భాగంగా 2 రోజుల పాటు తాను చేసిందల్లా స్పీకర్ ఎన్నిక గురించి మాట్లాడమే కానీ ఒక్క రోజు కూడా రైతులు పడుతున్న కన్నీటి బాధను, పేదవాళ్ళు పడుతున్న కన్నీటి